ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
స్తోత్రం. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు మరువని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, కాపరివి, నా కాపరివి, కాపరివి, గొప్ప కాపరివి, కాపరివి, మంచి కాపరివి, నీవేనా, నీవేనా, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి. ఆమేన్. కాపరివి, మంచి కాపరివి, కాపరివి, గొప్ప కాపరివి, కాపరివి, మంచి కాపరివి, కాపరివి, గొప్ప కాపరివి, నీవేనా, నీవేనా, నీవేనా మంచి కాపరివి, నీవేనా మంచి కాపరివి, కాపరివి, గొప్ప కాపరివి, కాపరివి, ఆత్మల కాపరివి. ఆమేన్. కాపరివి, నా కాపరివి. స్తోత్రం. ప్రియులారా, ఈ పూట మనం ఆయన సన్నిధిలో ప్రభుని స్తుతించి ఘనపరిచి మహిమపరిచే గొప్ప చక్కటి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అంచేత అందరూ కలిసి మరి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం, గళమెత్తి పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరొక పాటల పుస్తకంలో నుంచి మనమంతా కలిసి పాడుతూ ప్రభుని స్తుతించి ఘనపరుద్దాం. స్తోత్రం. అందరూ కలిసి నిత్యుడా నీ సన్నిధి నిత్యము నా తోడుగా అనే పాటని కలిసి పాడుదాం. అందరూ కలిసి స్తుతిస్తూ ప్రభుని మహిమపరుద్దాం. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా, నడిపించుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా, నడిపించుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు,
నిత్యముంచి నన్ను నడిపించుమా నడిపించుమా. నీ కుడి హస్తం హత్తుకొనియున్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొనియున్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా నడిపించుమా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలే కృమ్మరించునట్లు, నీ సన్నిధిలో నా హృదయమును నీళ్ళవలే కృమ్మరించునట్లు, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా నడిపించుమా. స్తోత్రం, హల్లెలూయా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తలంచితివా, నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తలంచితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా నడిపించుమా. నిత్యముంచి నన్ను నడిపించుమా నడిపించుమా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే నీ మనసునందు నన్ను తలంచితివా, నీ సముఖములో కాలుచున్న రాళ్ళవలే
నీ మనసునందు నన్ను తలంచితివా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. యేసయ్యా రావయ్యా, నా మొరా వినవయ్యా. యేసయ్యా రావయ్యా, నా మొరా వినవయ్యా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా, నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుమా, 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 నడిపించుమా. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అందరూ అలాగే తలలు వంచి కండ్లు మూయండి. మనం ఒక్కసారి అందరం కలిసి ప్రార్థన చేసుకుని కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆశ్చర్యకరుడైన దేవుడు ఈ పూట మనతో ముచ్చటించున్నట్లు, మనకు మన కుటుంబాలకు కావలసిన ఆలోచన, ఆదరణ, ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ఆ రీతిగానే ప్రభు మన యొక్క ప్రాంతాన్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని ఆయన రెక్కల నెడలో దాచి కాపాడి కనికరించి కటాక్షించి ఒక గొప్ప విడుదల విజయాన్ని ప్రభు అనుగ్రహించినట్లుగా ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలు మనం కళ్ళతో మనం చూచేటట్లు మనమంతా కలిసి ప్రార్థన చేద్దాము. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నేటి వరకు మీ రెక్కల నిండులో మమ్మల్ని దాచి కాచి కనికరించి కాపాడి విశేషమైన మీ దీవెన చేత మమ్మల్ని బలపరుచుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహోపకారివి నాయన. ఇప్పటికే మా మధ్య మీరు గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని అర్జించిన మా బ్రతుకులలో ప్రభువా, మీ యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ, కాపుదల ప్రభు మీరు అనుగ్రహించి మమ్మల్ని భద్రపరిచారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ పాద సన్నిధికి మేము సమర్పించుకుంటున్నాం నాయనా. ఇదిగో ఈ విషపూరితమైనటువంటి పరిస్థితులలో మీ కటాక్షం మాకు తోడుగా ఉంచండి, మీ కాపుదల మీరు మాకు తోడుగా ఉంచండి, దీవించండి, జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీరు తప్ప మాకు వేరొక ఆశ్రయం లేదు. మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభు, జ్ఞాపకం చేసుకోనండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పుర ప్రజలను ప్రభువా మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. ప్రభువా, మీ యొక్క దయగలిగిన రెక్కల నిండులో దాచి ఏ అపాయము, ఏ గుడారమునకు సమీపించకుండానట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మీకు అప్పగించిన దానిని రాబో వాదనం వరకు కాపాడుటకు శక్తి కలిగిన సమర్థుడైన దేవుడు గనక స్తుతిస్తూ ఆయన మీ నామాన్ని ఘనపరుస్తూ మీకు అప్పగించుకుంటున్నాం ప్రభు. మీ కృపా బాహుళ్యమును బట్టి ప్రభువా మీరు మమ్మల్ని దృష్టించి మమ్మల్ని సంరక్షించి ప్రభువా మీరే మాకు సంరక్షకుడుగా ప్రత్యక్షమై మా ముందు నడిచే మార్గము సరళము చేసి ఎత్తుగా ఉన్న ప్రతి స్థలములను సరళము చేసి మమ్మల్ని నడిపించమని ఇదిగో మీ బిడ్డలను ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. మీ బిడ్డలకున్న ప్రతి అవసరాన్ని మీ మహిమైశ్వర్యంలోంచి తీర్చండి నాయన. మీ బిడ్డలకున్న ప్రతి అక్కరను ప్రభువా మీరు సమృద్ధిగా మీరు తీర్చమని వేడుకొనుచున్నాను. ఏ లోటు లేని వారై, ఏ కొదువ లేని వారై, సమృద్ధి కలిగిన వారై బ్రతకడానికి మీరు కృపను అనుగ్రహించండి. ఆశ్చర్యకరమైన సహాయాన్ని మీరు అందించండి. అలాగే మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు మీ చేతులకు సమర్పించుకుంటున్నాము. ప్రభువా మీ బిడ్డలకు మంచి ఆలోచన ఇచ్చి ప్రజలకు ఏ కొదువ లేకుండా నాయన నడిపించగలిగినటువంటి సామర్థ్యతను మీరు ప్రసాదించి నడిపించమని ఒక్కొక్కరిని నైనా మీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఈ రాత్రి ప్రభువా మీతో కూడా కలిసి మేము హర్షించినట్లుగా, మీ సముఖంలో మేము ఆనందించినట్లుగా మీరు చూపిన కృప కొరకై చేతులెత్తి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కౌగిలిలో మమ్మల్ని అంతం వరకు భద్రపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన
వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు ఈ పూట మనకు అనుగ్రహించే చక్కటి సందేశాన్ని మనం ఆలకించి దేవుని సన్నిధిలో మన బ్రతుకులను ఆధ్యాత్మికమైన శక్తి వైపు మరలించుకుందాము. మేలుకొలుపు కలిగిన వారమై మహిమ కలిగిన రాకడ కొరకు మనం సిద్ధపరచబడదాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట చక్కటి మాట మనం చదువుకొని కాసేపు మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 72వ కీర్తన 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం కాస్త విశదీకరంగా ధ్యానించాలి. ఎందుకంటే నీతిమంతులు వర్ధిల్లుదురు అనే మాట ఈ వాక్యంలో మనం ఆలోచించినప్పుడు ఎందుకు ఈ దైవజనుడు నీతిమంతులు వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాడు? మీరు ఇదే వాక్యాన్ని సామెతల గ్రంథంలో కూడా మనం చూడగలుగుతాం. 11వ అధ్యాయం 10వ వాక్యంలో చూచినప్పుడు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. పురులారా చూడండి, నీతిమంతులు వర్ధిల్లాలి. వాళ్ళు వర్ధిల్లితే మొదటిగా కలిగే ఆశీర్వాదం ఏంటి అనంటే పట్టణము సంతోషించగలుగుతుందంట. అంటే అర్థం ఏంటంటే మన పట్టణం సంతోషించాలి, మన నగరి ఆశీర్వాదకరంగా ఉండాలి, మనము మన పట్టణాన్ని సంతోషదాయకంగా మన కళ్ళారా మనం చూడాలి అని ఆశ కలిగితే దేవుడు అనుగ్రహించు ఆ నీతిని మనం ధరించుకోవాలి. ఈ నీతిని మనం అనుసరించుచున్న వారం కావాలి. యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తంతో కడగబడిన వారమై మనం నీతిమంతులుగా మార్చబడాలండి. మన పాపములను ఒప్పుకొనటం వలన మనం నీతిమంతులం అవుతాము. దేవుని నీతిని నెరవేర్చి బాప్తిస్మమును పొందుకొనటం వలన మనం నీతిని నెరవేర్చిన నీతిమంతులం అవుతాము. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో నివసించుచున్నప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఇలాంటి నీతిని మనం ధరించుకొని ఉంటామో అప్పుడు మన ద్వారా పట్టణం సంతోషిస్తుంది. అంటే పట్టణం అంటే ఏంటి? ప్రజలు. గనుక ఈ దైవజనుడు ఏమని వ్రాస్తున్నాడంటే నీతిమంతులు వర్ధిల్లాలి. వాళ్ళు వర్ధిల్లితేనే కదా పట్టణం సంతోషంగా ఉండేది. నా ప్రియులారా చూడండి, ఈ రోజున నీతిమంతులు వర్ధిల్లే అనుభవాలలో లేక మనము ఒక నీతిని అనుసరించుచున్న ప్రజలమై మనము పట్టణానికి ప్రజలకు సంతోషదాయకంగా ఉన్నామా అనే ప్రశ్న మనకు మనంగా ఈరోజున వేసుకోవాలి. ఎందుకంటే లోకం చెడిపోయింది, లోకం చెడిపోయింది, లోకం చెడిపోయింది అని అంటే లోకం ఎలా చెడిపోద్ది? మనిషి హృదయం చెడిపోతే, మనిషి మనసు చెడిపోతే, ఈ చెడిపోయిన మనస్తత్వాలు కలిగిన మనుషుల వలననే లోకం చెడిపోయింది అనే నినాదం. అంతేగాని మనుషులు నీతిమంతులై ఉంటే, పరిశుద్ధతను అపేక్షించి ఉంటే, పవిత్రులై నిలిచి ఉంటే, సజీవుడైన దేవుని ఆరాధించగలిగిన వ్యక్తులై ఉంటే పట్టణం ఎందుకు బాగుపడదండి? మన పెద్దవాళ్ళు సామెత చెప్తుంటారండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అట్లని. వాస్తవం కాదంటారా? మన నోరు మంచిదైతే మన ఊరు మంచిది అవుతుంది. మన ఊరు మంచిది కావాలంటే మన నోరు మంచిది కావాలి. అలాగే మన దేశము, మన రాష్ట్రము, మన పల్లె, మన గ్రామం, మన పట్టణం సంతోషంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా బ్రతకాలి, మన ద్వారా అనేకులు ఆనందదాయకమైన మార్గాలలో వాళ్ళు నడిపించబడాలి అన్నప్పుడు మనము ఏ మార్గంలో వెళుతున్నాము? కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలోనే మనం చదువుతామండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసికులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. ఎవరు ఇతను అనంటే ఇతడు ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడువక ఒక నీతియుక్తమైన మార్గాన్ని ఏర్పరచుకుని వాడే ఉంటాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కంటికి కనబడే పాపమే, శాపమే కావచ్చు, దానిని గుర్తించి ఇది నేను చేయదగినది కాదు, పవిత్రుడైన దేవుని యొక్క పవిత్రమైన మార్గంలో నేను నడవాలి అనే ఆశ, కాంక్ష ఎవనికి కలిగి ఉంటుందో ఆయన అలాంటి వారిని వర్ధిల్ల చేస్తాడు. లేఖనాల్లో మరొక మాట కూడా వ్రాయబడి ఉంది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అనే మాట అండి. వాళ్ళు వర్ధిల్లాలి.
ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయాలి, వికసించాలి, ప్రకాశించాలి. మనము నీతిమంతులుగా ఆ రీతిగా వర్ధిల్లుతున్నప్పుడు మన ఎదుట సంతోషమే కనబడుతుంది. ఒక మాట నేను సాహసించి మాట్లాడుతున్నానేమో, మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతాలు సుభిక్షతో ఉండాలి అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారకుల మనమండి. ఈరోజున క్షామాన్ని చూస్తున్నాము, ఈ యొక్క చీకటి దినాలని మనం చూస్తున్నాము అని అంటే దానికి కారణం కూడా మనమేనండి. నరుని హృదయం చెడిపోయింది, నరుని హృదయం బొత్తిగా పాడైపోయింది. ఈ మధ్యకాలంలో మనం చూసాం కాదండి, ఎంత ఘాతకాలకి పాల్పడి, ఎంత నీచమైన కార్యక్రమాల్ని ఈ మధ్యకాలంలో మనం చూసాము. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపున అరాచకాలు, మరొక వైపున ఆత్మహత్య యత్నాలు, మరొక వైపున మానవత్వాన్ని కోల్పోయి పశుప్రాయులై చిన్న పిల్లల్ని అఘాయిత్యం చేయడం, చిన్న బిడ్డల యొక్క రక్తాన్ని ఒలికించడం, చిన్న బిడ్డల ప్రాణాలతో చెలగాటం ఆడుకుని దౌర్భాగ్యమైన దినాల్ని ఈ మధ్యకాలంలో మనం చూసామండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించండి. మనిషి హృదయం పాడైపోయింది, మనిషి హృదయం చెడిపోయింది, అంధకారంతో నింపబడిపోయింది. జామ చెట్టుకి జామకాయలే కదండి కాస్తాయి, మామిడి చెట్టుకి మామిడికాయలే కదా కాస్తాయి. మరి మనిషి హృదయం చెడిపోయి ఉంటే, మరి చెడిపోయినటువంటి మనిషి హృదయంలో ఈరోజున జరించే పాపభూయిష్టమైన ఆలోచనల వలన చీకటే కనబడుతుంది, కానీ వెలుగు ఎలా కనబడుతుందండి? నా ప్రియులరా, మనం ఎంతైనా పశ్చాత్తాప్తులమై, మనం ఎంతైనా విరిగినలిగిన హృదయం కలిగిన వారమై, మన హృదయాన్ని పవిత్రపరుచుకొని నీతిని కలిగిన వారమై జీవించడానికి మనం ప్రభు సన్నిధిలో కన్నులు కార్చి మనం రోదన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. ఒకవైపు దొంగతనాలు, పాపం పరిపక్వమైపోతుంది. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వయసు కలిగినటువంటి వ్యక్తుల వరకు పాపానికి వయసుతో తారతమ్యం లేకుండా పోతుంది. దౌర్భాగ్యమైన దినాల్ని మన కళ్ళతో మనం చూస్తున్నాం కూడా. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టణంలో సంతోషం కలగాలి, దేశంలో సంతోషం కలగాలి, రాష్ట్రంలో సంతోషం కలగాలి, మన ప్రజలు సంతోషదాయకంగా బ్రతకాలి అని అనుకుంటే నీతిమంతులు వర్ధిల్లాలి. ఆ నీతిమంతులు వర్ధిల్లితే పట్టణం సంతోషంగా ఉంటుంది. ఈ నీతిమంతులము మనమే కావాలి. సత్ప్రవర్తనను అపేక్షించి, సత్క్రియలను అనుసరించి, మనలో ఒక నూతనత్వం జనించి, నా ప్రియ దేవుని బిడ్డలారా, మన స్వాభావికమైన గుణగణాలలో పెనుమార్పు రావాలి. అప్పుడే సంతోషకరమైన దినాల్ని మనం చూడగలుగుతామండి. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. ఎందుకు నీతిమంతులు వర్ధిల్లాలి అనంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. పురులారా, చూడండి వాక్య భాగంలో ఎందుకు నీతిమంతులు వర్ధిల్లాలి అనంటే, వారి ప్రార్థన బహుబలము గలదై ఉంటుందంటండి. అంటే అర్థం ఏంటంటే, దేశము, మన ప్రాంతం సంతోషంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ నీతిమంతుల ప్రార్థన కావాలండి. వారు చేసే ప్రార్థన ఏదో నామకావాస్తిగా ఆచారపు అనుభవాలలో ఏదో ప్రార్థన చేయాలి గనుక అన్నట్లుగా ఉండదంటండి. వారి ప్రార్థన బహుబలము గలదై ఉంటుందట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు మనం చేసే ప్రార్థన మరి బలమైనదై, ఆ ప్రార్థన వలన మేలు కలుగుతూ, ఆశీర్వాదం కలుగుతూ, మనము, మన ఎదుట ఉన్న వ్యక్తులు లేక సమాజం సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా బ్రతకగలిగిన అనుభవాలలో ఉన్నామా లేదా అని మన ప్రశ్న వేసుకోవాలి. మనం నీతిమంతులమైతే మన ప్రార్థన మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మనం నీతిమంతులమైతే మన ప్రార్థన మన పిల్లల్ని రక్షించుకోగలుగుతుందండి.
మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతుందండి. మన చేత ఉన్న ప్రతి పైసా, ప్రతిదీ, మన సంపాదన ఆశీర్వాదకరంగా మార్చబడుతుందనే విషయాన్ని మర్చిపోకూడదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుల ప్రార్థన వలన గొప్ప ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు జరిగినట్లు లేఖనాలలో వ్రాయబడిన సత్యాన్ని మనం గమనిస్తుంటామండి. నీతిమంతుడు అబ్రహాం ప్రార్థన చేశాడు. నీతిమంతుడైనటువంటి అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి లోతు కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన నోవాహు ప్రార్థన చేశాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఇలాగ లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు నీతిమంతుల యొక్క ప్రార్థన రక్షణను కనపరుస్తూ వచ్చింది, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ వచ్చిందండి. మరి ఈ రోజున అలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? అలాంటి పట్టుదల కలిగిన, బలము కలిగిన ప్రార్థన, అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే వర్ధిల్లుతారో, ఈ బలమైన ప్రార్థన చేయగలిగిన వ్యక్తులు ఎప్పుడైతే వర్ధిల్లగలుగుతారో, ఆనాడు దేశం సుభిక్షతో ఉంటుందండి, రాష్ట్రం సుభిక్షతో ఉంటుందండి. అంటే అలాంటి వ్యక్తులము మనం కావాలండి. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, దేశాల కొరకు మనం బలమైన ప్రార్థన చేయగలిగిన ప్రార్థన యోధులుగా మనం మార్చబడాలండి. కొందరికి పరిహాసంగా ఉంటుందండి, ప్రార్థన చేస్తే దేశాలు మేలు పొందుతాయా, ప్రార్థన చేస్తే వ్యాధులు పోతాయా, ప్రార్థన చేస్తే జబ్బులు తగ్గుతాయా, ఏదో ఆచారం కొరకు ప్రార్థన చేయాలి కానీ అని పరిహాసంగా మాట్లాడుతారండి. నేను బయట వాళ్ళని గురించి మాట్లాడట్లేదు, కానీ మన క్రైస్తవ లోకంలోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో గోజారుకొని విన్నపించుకొని కన్నీటి ప్రార్థన చేస్తే, ఇలాంటి కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళను పరిహాసం చేయడం, ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు కన్నీళ్లు పెడుతున్నారో అని పరిహాసం చేయడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బలమైన ప్రార్థన దేశాన్ని, రాష్ట్రాన్ని లేక పరిస్థితులను మార్చగలదు అని విశ్వసించలేకపోవడం అండి. మరి ఆనాడు యెహోషువ ధూపార్తిని చేతబట్టుకొని ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకును మరి వాటిల్లుతున్న తెగులకు మధ్య నిలబడి ప్రార్థన చేసిన మరి చరిత్రలు మనం చదవలేదా? దైవజనుడు మోషే ఇశ్రాయేలీయుల నిమిత్తమై అంగలార్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన ప్రార్థన చరిత్రలు మనం చూడలేదా? నెహెమ్యా, ఎజ్రా దేశం కొరకు, ప్రజల కొరకు కన్నీళ్లు కార్చి చేసిన ప్రార్థన మనం చదవలేదా? గోనె పట్టగట్టుకొని బూడిదలో కూర్చొని అంగలార్చిన మొర్దెకాయ లాంటి ప్రార్థనలు మనం చూడలేదా? కానీ ఈరోజు పరిహాసం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుని ప్రార్థన కావాలి, నీతిమంతుల ప్రార్థన కావాలి మన దేశానికి, మన రాష్ట్రానికి. ఈ నీతిమంతులు మనమే కావాలి. ఎందుకంటే ఆ నీతిమంతుని చేసే ప్రార్థన అది శక్తి కలిగిన కార్యాలని జరిగిస్తుందండి. సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే చెరసాలలో ఉన్న పేతురు విడుదలయ్యాడండి. వాళ్ళకే ఆశ్చర్యం అనిపించింది, ప్రార్థన చేసే వాళ్ళకే ఆశ్చర్యం అనిపించిందండి. అంత గొప్ప కార్యం. ఏదో మరుసటి రోజు రాజుకు దయ పుట్టి విడిపించడం కాదు, లేకపోతే మరుసటి రోజున పేతురు పక్షాన ఎవరో ఉండి అడ్డుపడి పేతురుని బయటకు తీసుకొని రావడం కాదు. ప్రార్థన చేసే వాళ్ళకే ఎందుకు ఆశ్చర్యం అనిపించిందంటే, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన కార్యాలు నెరవేర్చాడండి. అదిగో నీతిమంతులు చేసే ప్రార్థన అలా ఉంటుంది. మరి ఈరోజున నీ ప్రార్థన దేశానికి కావాలి. నీ ప్రార్థన దేశానికి ఒక మేలు కలుగు చేయాలి. నీ ప్రార్థన దేశ ప్రజలను సుభిక్షతో ఉండేటట్లుగా నీ ప్రార్థన అద్భుతాలు చేయగలగాలి. ఆ ప్రార్థన నీతిమంతుని నోట వచ్చే ప్రార్థన అయి ఉండాలి. ఏదో ఆచారంగా కూర్చొని ప్రభువానైనా మా దేశాన్ని రక్షించయ్యా, ప్రభు మా దేశాన్ని కాపాడయ్యా, యేసునామములో అడుగుతున్నాం అని అడిగితే కాదు. నీతిమంతుని ప్రార్థన బలము గలది గనుక ఈ దైవజనుడు అంటాడు, నీతిమంతులు వర్ధిల్లాలండి,
వాళ్ళు వర్ధిల్లితేనే కదండి వాళ్ళ ప్రార్థన మనకు కాపుదల, వాళ్ళ ప్రార్థన మనకు ప్రాకారం. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. అదేంటంటే 97వ కీర్తన 11వ చరణం, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. చూసారండి, నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడి ఉందంట. వెలుగు. మరి ఈ నీతిమంతులు మన దేశంలో వర్ధిల్లితే, ఈ దేశంలో మనం నీతిమంతులుగా మార్చబడితే మన నిమిత్తమై వెలుగు విత్తబడుతుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు మన కొరకు విత్తబడినప్పుడు మనము ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ఉంటుందండి. బడబాగ్ని జ్వాలలలో, కటిక చీకటిలో, అరణ్యములో సహితం మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. వెలుగు చేతబట్టుకుని మనం ముందుకి కొనసాగుతామండి. ఈరోజున చీకటి అలుముకుంటుంది. ఒక్కొక్క రోజు ఆందోళనకరమైన వార్తలు మనం వింటున్నాం. ఈ కఠోరమైన దినములలో ఆశ్చర్యకరుడైన దేవుడు తన కరములు చాపి ఆయన కౌగిల్లో మనం దాచి భద్రపరుస్తున్నాడు. గనుకనే బట్టగట్టి బైబిల్ పట్టుకుని కూర్చున్నాం ఈ రోజున. అయితే ఒకటి, మనం నీతిమంతులమైతే ఈ చీకటి మనల్ని ఏమి చేయలేదు. ఈ చీకటి మనకేమి హాని తలపెట్టలేదు. నీతిమంతుల కొరకు వెలుగు పుట్టి ఉంటుంది, వెలుగు విత్తబడి ఉంటుంది. ఆ వెలుగు చేత మనం ముందుకి కొనసాగుతాం. యోబు చెప్తాడు కదండి, ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించుచుండెను గనుక నేను చీకటిలో సంచరించుచుంటిని అన్నాడు. ఆయన వెలుగు మన మీద ఉంటున్నప్పుడు చీకటిలో మనం ఆనందంగా సాగి వెళ్ళొచ్చండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, నీతిమంతులమే అయితే ఆ వెలుగును అనుభవిస్తూ, వెలుగును అనేకులకు ప్రత్యక్షపరుస్తూ, అనేకులను వెలుగులోనికి ఆకర్షిస్తూ మనము దీవెనకరంగాను, మన వలన అనేకులు దీవెనకరంగాను ఉండగలుగుతారు. అలాంటి నీతిమంతుల యొక్క అనుభవం మనకు కావాలి. నేను అనకూడదు, కొన్ని కుటుంబాలకు వెళితే అన్ని చీకటి క్రియలేనండి. నేను ఒకరోజు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికని అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను. అదే వీధిలో మన మందిరానికి వచ్చే విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తూ అదే వీధిలో ఒక కుటుంబం ఉంది, ఆ ఇంటికి వెళ్ళాను. మధ్యాహ్నం 2:30 అప్పుడు వెళ్ళానండి. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, వాళ్ళు తలుపులు అలాగా వేసి లోపల ఉన్నారండి. అక్కడికి వెళ్ళి తలుపు అలా శబ్దం చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అంతలో నాతో ఉన్న అతను వెళ్ళి, ఆ ప్రాంతంలో నివసించే అతనే, పాస్టర్ గారు అక్కడ నిలబడి తలుపు కొడుతుంటే వాళ్ళు తలుపు తీయట్లేదు ఏంటని నాతో ఉన్న ఆయన వాళ్ళకు బాగా పరిచయస్తుడు కనుక ఆయన తిన్నగా వెళ్ళి ఆ తలుపును గట్టిగా అలాగా నెట్టాడండి. చూస్తే ఇంటి ఇళ్ళపాది ఇంచుమించు 8-9 మంది ఉన్నారండి. భార్య, భర్త, కుమార్తె, కుమారుడు, కుమార్తె పిల్లలు, చిన్నలు అందరండి. ఇంచుమించు 8-9 మంది టీవీ ముందు కూర్చొని చక్కగా సినిమా చూసుకుంటున్నారండి. పిల్లలు ఆలకించండి, చిన్నలని లేదు, పెద్దలని లేదు. ఆ ఇంట్లో ఉన్న ముసలాయన అదే చూస్తున్నాడు, ఆయన కడుపును పుట్టిన బిడ్డ అదే చూస్తుంది, ఆమె కడుపును పుట్టిన బిడ్డలు కూడా అవే చూస్తున్నారండి. ఎంత దారుణమో! వాళ్ళకి నేను కనబడ్డాను, కంగు తిన్నారు వాళ్ళు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు దిక్కుముఖం చూస్తుంటే నేను అన్నాను, పర్లేదండి ఇంకోసారి వస్తాలేండి అని నేను వచ్చేసానండి. ఎందుకంటే ఆ స్థితిలో మనం చూసిన తర్వాత కూడా మనం వెళ్ళి ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థన వలన వాళ్ళకేం ఆశీర్వాదం ఏం కలగదండి. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, ఆ ఇల్లు యోగ్యమైనది అయితే అన్నాడు. మన కళ్ళ కనబడుతుంది కదా. నేను ఆశీర్వదించినా సమాధానం కలుగునుగా కానీ పలికినా ఈ సమాధానం వాళ్ళకి మరి వర్తించేది కాదు కదా. అందుచేత నేను అన్నాను, బాగున్నారా అని వాళ్ళని పలకరించి నేను తర్వాత వస్తాలేండి అని చెప్పి వచ్చేసానండి. ప్రియులారా చూడండి, మరి దేవుని మందిరానికి వస్తే మరలా పాటలు పాడొచ్చు, వాక్యం చదవచ్చు, వాక్యం వినొచ్చు, కానుకలు కూడా ఇవ్వచ్చు.
కానీ వెలుగు ఎవరికి విత్తబడి ఉంటుంది, ఎవరికి వెలుగు కలుగుతుంది? ఇదిగో ఈ నీతిమంతులకు, అంతేగాని ఇలాంటి దుర్నీతి పరులకు కాదు, ఆచారపు మత్తులో కొనసాగుతున్న వారికి కాదు. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, మీ కుటుంబపు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోకించండి. కుటుంబపు స్థితిగతులు ఎలా కొనసాగుతున్నాయో మీరు ఆలోకించండి. కుటుంబాలుగా చేరి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నారా? మీ పిల్లలకు ప్రార్థన అనుభవాన్ని నేర్పించి బోధించగలుగుతున్నారా? లేక కుటుంబాలలో చీకటి విలయతాండం చేస్తుందా? కొందరు ఎన్ని చెప్తారో, ఏమండి అమ్మాయికి బాగలేదు, అబ్బాయికి బాగలేదు, వాళ్ళకి బాగలేదు, వీళ్ళకి బాగలేదు, ఇన్ని చెప్తారండి. ఈ చీకటి కుటుంబాన్ని ఎందుకు ఏలుబడి చేస్తుంది? ఆలకించాలి. నీతిమంతులైతే వారి కొరకు వెలుగు విత్తబడి ఉంటుంది. ఆ స్థితికి మనం ఎక్కి రావాలి, ఆ స్థితికి మనము ఎదగాలి, ఆ స్థితిలోనికి మనము కొనసాగాలి. గనుక దైవజనుడు చెప్తాడు, నీతిమంతులు వర్ధిల్లాలి. వాళ్ళు వర్ధిల్లితే వెలుగు కలుగుతుంది. వెలుగును మనం చూడగలుగుతాం. వెలుగు సంబంధమైన మార్గాలలో మనం బ్రతకగలుగుతాం అని ఆయన ఆశ. ఆఖరిగా మరొక మాట కూడా నేను చెప్పి ముగిస్తానండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వాక్యం అండి. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపును. చూసారండి, ఎంత శ్రేష్టమైన మాట. నీతిమంతులు ఎందుకు వర్ధిల్లాలంటే, ఈ నీతిమంతులట తన పొరుగు వారికి త్రోవ చూపిస్తారంటండి, దారి చూపిస్తారంటండి. నేను రక్షించబడ్డాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబానికి సమృద్ధి కలిగింది, ఇంకొకరితో నాకేంటి పని అనుకోరు నీతిమంతులు. కష్టమైన, నష్టమైన, నిందలైన, అవమానాలైన, అనుకూలతలైన, ప్రతికూలతలైన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు, సంతోషాన్ని పొందిన వాళ్ళు గనుక వాళ్ళకున్న ఆ ఆధ్యాత్మికమైన విలువల్ని అనేకులకు తెలియపరిచి త్రోవ చూపిస్తారండి. బాబు అటు చేయకు, అలా ఉండకు, అది తినకు, అది క్షేమం కాదు అని తన పొరుగు వానికి తెలియపరుస్తారండి. ఇది మతబోధలు కాదు. మనిషిగా బ్రతకాలని చెప్పడం మతబోధ కాదు. మనిషి విలువ కలిగిన వాడై, మానవత్వపు విలువ కలిగి బ్రతకాలి, కుటుంబపు గౌరవం ఉండాలి, మమత సఖ్యత కలిగి బ్రతకాలి అని సుబోధలు వివరించడం, బోధించడం మత ప్రచారాలు కావవి. మార్చబడిన వ్యక్తి ప్రకటిస్తాడు, బోధిస్తాడు. తాను పొందిన సంతోషం నలుగురికి ఉండాలని, తాను అనుభవించే ఆనందం అనేకులు పొందుకోవాలని ఆరాటపడతాడు. తనకై తాను కుదుర్చుకొని నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఇంకొకరితో పని ఉండదు, నాకు లేదు అని అతడు ఉండడు. అతని హృదయంలో ఒక ప్రయాస, నేను నా ప్రజల కొరకు ఏం చేయాలి, సమాజం కొరకు నేనేం చేయాలి, అయ్యో నశించిపోయే ప్రజలకు నేను ప్రకటించాలి, నాలాంటి యవనస్తులు పాడైపోతున్నారే వారికి నేను ఏదైనా చెప్పాలి, ఇదిగో కుటుంబాలుగా పాడైపోతున్నాయి, ఆ కుటుంబాలకి రక్షణ సువార్తను ప్రకటించాలన్న ఆతురత, ఆసక్తి అతని హృదయంలో అతనిని బలవంతం చేస్తుంటుంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు వర్ధిల్లాలి. ఈ నీతిమంతులు వర్ధిల్లితే వారు అనేకులకు త్రోవ చూపిస్తారు, అనేకులకు మార్గదర్శకంగా ఉంటారు, అనేకులు పవిత్రమైన మార్గంలోనికి మరలించబడగలుగుతారు. మరి రోజున మనం అనేకులను మరలించగలిగిన, అనేకులకు త్రోవ చూపగలిగిన వ్యక్తులుగా మనం ఉన్నామా? లేక మన ద్వారా అనేక మంది త్రోవ తప్పిపోతున్నారా? మనం అనేకులను ఆశీర్వాదానికి నడిపించేవారమా, లేకపోతే శాపానికి మనం అనేకులను తీసుకుని వెళ్ళేవారమా? కొంతమంది వాళ్ళు చెడింది కూడా కాకుండా వాళ్ళ ద్వారా అనేకుల్ని చెడగొడతారండి. అరే అంత భక్తిగా ఉండాల్సిన అవసరం లేదు లేరా,
అంత నీతిగా అంత నిజాయితీగా ఉన్నారు? అందరూ ఉన్నారా? వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, మళ్ళీ మందేంటంట అట్లని అనేకుల మనసులను చెరిపేస్తారండి. దైవజనులు యేసన్న గారు ఒక మాట చెప్తుండేవాళ్ళు, చాలా ముత్యం లాంటి మాట అండి. మనము ఎవరికో మేలు చేయవలసిన అవసరం లేదు, కానీ కీడు చేయకుండా ఉంటే చాలు అనేవాళ్ళండి. మేలు చేయాలనేమి రూలేమి లేదు. అయితే ఒకటి, మేలు చేయవలసిన అవసరం లేకపోయినా కీడు చేయకుండా ఉంటే చాలు బాబా, అదే సగం మేలు. అవునండి, మనకు ఒక ఆశ కావాలి. అదేంటంటే, నేను అనేకులకు త్రోవ చూపాలి, నేను అనేకులకు మార్గదర్శకంగా ఉండాలి, నేను అనేకుల్ని పవిత్రతలోనికి నడిపించగలిగిన సాధనమై ఉండాలని ఆశ కలగాలి. ఆ ఆశ ఎవరికి కలుగుతుంది? నీతిమంతులకు కలుగుతుంది. అందుకే దైవజనుడు అంటాడు, అలాంటి నీతిమంతులు వర్ధిల్లాలి. వర్ధిల్లితేనే కదా అనేకులు పవిత్రతలోనికి నడిచేది. మనం కూడా తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయని మనం పాడుకుంటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. మన గుడారం సంగతి ఏంటి? మనం ఎలా ఉన్నాము? నీతిమంతులు వర్ధిల్లితే పట్టణానికి సంతోషం. నీతిమంతులు చేసే ప్రార్థన బహుబలము కలిగినదై ఉంటుంది. నీతిమంతులు కొరకు వెలుగు విత్తబడి ఉంటుంది. నీతిమంతులు తన పొరుగువానికి త్రోవ చూపిస్తారట. ఇంకో మాట కూడా చెప్పనా? చూడండి, ఆ మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వాక్యంలో చదివితే, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరెల్లుతారంటే. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో, అంటే ఈ లోకంలో మాత్రమే కాదు, దేవుని రాజ్యంలో కూడా వాళ్ళు తేజరెల్లుతారంటండి, ప్రకాశమానంగా ఉంటారంటండి. అలాంటి ఆధ్యాత్మికమైన విలువలు మనం సంతరించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. స్తోత్రమయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అందరూ తలలు వంచి కళ్ళు మూసి ఒక 2-3 నిమిషాలు, ప్రభువా నా గుడారము నీతిమంతుని గుడారముగా ఉండాలి, నేను నీతిమంతుడనై ఉండాలి, నీతిమంతురాలనై ఉండాలి, ఆ రీతిగా మమ్మల్ని మార్చండి, మలచండి ప్రభువా, సహాయం చేయమని కోరుకోండి. మనము నీతిమంతులమైతే మన కొరకు వెలుగు విత్తబడి ఉంటుంది, మన ప్రార్థన బహుబలము కలిగినదై ఉంటుంది, మన వలన సమాజానికి సంతోషం కలుగుతుంది, మన వలన అనేకులు పరిశుద్ధత వైపు మరలించబడతారు. అంతేకాదు, మనము తండ్రి రాజ్యంలో సూర్యుల వలె ప్రకాశిస్తామని వాక్యం చెప్తుంది. ఇప్పటికైనా మనల్ని మనం గుర్తించి, ఇప్పటికైనా మనము ఎవరమో మనం గ్రహించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈవేళ నైనా నీతిమంతులు వర్ధిల్లాలి అని లేఖనాల్లో వ్రాసిన నీ యొక్క శక్తి కలిగిన వాక్కుని ధ్యానించే కృపనిచ్చారు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణంకు సంతోషమని ఇదిగో మేము చదువుకున్నాం ప్రభువా. మేము ఆ రీతిగా మార్చబడిన వారమై మా ద్వారా సమాజము, దేశం, రాష్ట్రం, మా పల్లె, మా గ్రామం, మా పట్టణాలు సంతోషంగా మార్చబడేటట్లుగా కార్యం చేయండి. మీకు ఆయాసకరమైనవి, అవిధేయమైనవి ఏవైనా మా యందు ఉంటే వాటిలో మా యొద్ద నుంచి తీసివేయండి. మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి ప్రభువా. మేము సమ్మతిస్తున్నాము. మమ్మల్ని నీతిమంతులుగా మలచి మార్చినారు, నూతనమైన మార్గాల్లో మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలు. ఈ రాత్రి నైనా ఇదిగో మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాము. అలాగే కన్నీళ్లతో ఉంటున్న కుటుంబాలని, నిత్య నాశనానికి దిగజారిపోతున్న కుటుంబాలను మీ చుట్టూ సమర్పిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకొని మీ రక్తాన్ని ప్రోక్షించి కడవరి దినములలో ప్రతి మోకాలోని సన్నిధిలో ఒంగునట్లుగా కార్యం చేయండి నాయన. మీ సంపూర్ణమైన చిత్తం నెరవేర్చి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.